ఫ్రెండ్స్, ఈ వీడియో 40 నిమిషాల వీడియో అని మీరు అనుకుంటారు, కానీ దీని వెనక 4 గంటల కష్టం ఉందండి నాది. అలానే ఎడిటింగ్ చేసి పెట్టడానికి ఒక 1 అవర్, మొత్తం 5 గంటల కష్టం అండి ఈ వీడియో మీ ముందు రావడానికి. ఈ వీడియో పూర్తిగా చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు ఇంకా చాలా మోటివేషన్గా ఉంటుందన్నమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీ అందరి సపోర్ట్ వల్ల. లెహంగా క్రాక్ టాప్ టైప్ మోడల్ అనమాట, చిన్న పాపదండి. అంటే మరీ చిన్న పాప ఏం కాదు, 13 ఇయర్స్ అనమాట. ఇప్పుడు వచ్చేసి లెహంగా పొడవు వచ్చేసి నేనైతే మీకు క్లియర్గా రాస్తున్నాను, చూడండి, నోట్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఆ వయసు పిల్లలు ఉంటే సరిపోతుంది అనమాట. లెహంగా పొడవు వచ్చేసి నేను 35 పెట్టానండి. అలాగే జాకెట్ పొడవు వచ్చేసి 20 పెట్టానండి. షోల్డర్ వచ్చేసి నేను 5.5 ఇంచులు పెట్టానండి. అంటే హాఫ్ ఫోల్డింగ్ లో 5.5 ఇంచులు అనమాట. నెక్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టాను అనమాట. నెక్ దింపు అనమాట 5 ఇంచెస్. అంటే జాకెట్ లూజ్ వచ్చేసి మొత్తం 35 అండి. అంటే నేను కట్ చేసేటప్పుడు 40లో కట్ చేశాను అనమాట, ఎందుకంటే 5 ఇంచెస్ అటు 2.5 లూజ్ ఉంటుందని చెప్పేసి 40 అయితే ఉంచాను. నికరం మాత్రం నేను పెట్టింది మాత్రం 35 అండి లూజ్ అయితే. ఈ బ్లౌజ్ కి 30 అయినా 35 అయినా ఇంచుమించుగా ఈ కొలతలతో కట్ చేసుకున్నా మీకు ఇబ్బంది ఏం లేదండి, చక్కగా సరిపోతుంది. ఇంకా మనం కటింగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. అదిగోండి, నేనైతే మనకి ఎంత కావాలనేది లూజ్ తీసుకున్నాను. అదిగోండి 20 ఇంచులు అనమాట. పొడవు వచ్చేసి కూడా 20. అలాగే ఎక్స్ట్రా 1 అంగుళన్నర పట్టీకి ఉంచుకున్నాను అనమాట. 20 అంగుళాల మీద ఇంకా ఎక్స్ట్రా ఉంచుకున్నాను. నికరం మనకి 35 లూజ్ వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేనైతే ఒక పీస్ ఫ్రంట్ కి, ఒక పీస్ బ్యాక్ కి నేను ఫోల్డ్ చేసుకున్నాను. అలానే షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు, చంక డౌన్ వచ్చేసి 5.5 ఇంచులు నేనైతే గీసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చి నేను 2.5 ఇంచులు పెట్టుకున్నాను అనమాట. అంటే షోల్డర్ 3 ఉంటుంది, నెక్ ఏమో 2.5 ఉంటుంది. అలాగే నెక్ డౌన్ వచ్చేసి 5 ఇంచులు పెట్టాను. చక్కగా రౌండ్ నెక్ కట్ చేసేసుకున్నాను అనమాట నేను. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోని, చాలా నీట్ గా ఉంటుంది. అలాగే మీకు నెక్ పిల్లలకి ఎవరికైనా కుట్టుకోవడానికి కూడా చాలా సింపుల్ వే అనమాట. మీకు కూడా 1-2 సార్లు ఈ వీడియో చూసారంటే మీరు డెఫినెట్ గా మీరే స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. అలాగే నేను చూపిస్తున్న విధంగా చాలా సింపుల్ వేలో కటింగ్ చేసుకోండి. బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను దాని ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ని నేను కట్ చేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే నేను చక్కగా పొడవుకి ఎంత కావాలో అంత ఉంచుకొని, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని నేనైతే కట్ చేసుకున్నానండి. అదిగోండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి అయిపోయింది. ఇంకా వేస్ట్ క్లాత్ నేను పక్కన పెట్టాను. ఇప్పుడు నేను వచ్చేసి హ్యాండ్స్ అయితే మాత్రం కింద మిడ్డీలో తీసానండి. ఇప్పుడు నేను మిడ్డీ కటింగ్ ఎలాగో చూపిస్తాను చూడండి. చాలా ఏం కాదు, చాలా సింపుల్ అనమాట. వాళ్ళ క్లాత్ 2.5 మీటర్ తీసుకొచ్చుకున్నారనమాట. ఇది మనకి లైన్స్ వర్క్ వచ్చింది కాబట్టి మనం అది కటింగ్ చేయడానికి ఇంకేమీ ఉండదు కాబట్టి లైన్సే ఉంచేసానండి. కింద ప్లెయిన్ వచ్చింది, ఆ ప్లెయిన్ అయితే నేను ఫోల్డింగ్ లో ఉంచేసుకొని మనకి ఎంత పొడవు కావాలి అనేది నేను చూసుకొని 35 ఇంచెస్ నేను కరెక్ట్ గా పొడవు పెట్టుకొని నేనైతే కట్ చేసుకున్నానండి. అదిగోండి, మనకి ఎంత పొడవు కావాలో నేను అంతైతే ఒక పాదం ఖర్చు ఉంచుకొని కట్ చేసుకున్నాను. ఆ ప్లెయిన్ అనేది అలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మిడ్డీ కటింగ్ కూడా అయిపోయింది. చాలా సింపుల్ కదా, మీరు చూస్తుండగానే కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు పైన ప్లెయిన్ వచ్చింది కదా, ఆ ప్లెయిన్ వచ్చిన దాన్ని నేనేం చేశానంటే నడుం పట్టీ కోసం నేను కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా పట్టీకి వచ్చేసి వర్క్ వచ్చింది అనుకోండి, అవి చెంకిలు గట్ట పొట్ట దగ్గర గుచ్చుకుని పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పేసి నేనైతే ప్లెయిన్ పెట్టుకున్నాను. చక్కగా ఎలాస్టిక్ కేసి చాలా నీట్ గా మిడ్డీ అయితే తయారవుతుంది అనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. ముందుగా మీకు వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఇంత కష్టపడి తీసిన వీడియో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి అంటే మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి. చూసి వదిలేస్తే మీ దగ్గరే ఆగిపోతుంది ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే మరింతగా ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళ దగ్గరికి కూడా ఈ వీడియో వెళ్తుందని ఆశిస్తున్నాను. మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశపడుతున్నాను అనమాట. అలాగే ఇప్పుడు నేను కట్ చేసేది హ్యాండ్ అండి. ఇప్పుడు మనకి వేస్ట్ ముక్క ఉంది కదా, పొడవులో కట్ చేసిన ముక్క అనమాట. అదిగోండి, నేను చూపించాను కదా, అలాగా లూజ్ వచ్చేసి 11, పొడవు వచ్చేసి 13 ఇంచులు అండి. నేను చంక డౌన్ కూడా 5 ఇంచెస్ తీసుకున్నాను, ఎందుకంటే బుట్ట చేయి కాబట్టి మనకి ఎక్కువ ఉంటేనే బాగుంటది అనమాట. అదిగోండి, ఆ స్టైల్లో మనకి హ్యాండ్ అయితే వస్తుంది అనమాట. హ్యాండ్స్ ఫైనల్ గా కుట్టిన తర్వాత అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎలా కుట్టాలో మీకు చూపిస్తాను, చూసేయండి. నేనైతే స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోతున్నానండి. మనకి హ్యాండ్స్ కటింగ్ ఎంత ఏంటి అనేది మీకు కింద కటింగ్ లో చూపించాను కదా. అయితే
హ్యాండ్స్ వచ్చేసి నేను ఇలా డౌర్ కుట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది జిగ్జాగ్కి పనికిరాదు అనమాట. వర్క్ ఉంది కదా, జిగ్జాగ్ అవ్వదు. ప్లెయిన్ క్లాత్ అయితే జిగ్జాగ్ అవుతుంది, ఇదైతే అవదండి. అందుకని చెప్పేసి నేను అంచు కుట్టేసుకుంటున్నాను అనమాట. చక్కగా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇలా ఎడ్జ్కి వచ్చేలాగా ఒక స్టిచ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడైతే డాట్ పెట్టాను చూసారు కదా, కత్తిరితో చక్కగా హ్యాండ్తో దగ్గరికి కుచ్చు పెట్టేసుకుంటున్నానండి. బొంగురు బొంగురుగా వస్తుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అలానే చక్కగా నేనైతే ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా కుచ్చు అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పైన కుచ్చు పెట్టేశాను కదా, కింద కూడా చక్కగా ఒక అంగుళన్నర గ్యాప్ వదిలేసుకొని నేను చక్కగా కుచ్చు అయితే కింద పెట్టుకుంటున్నాను అనమాట. ఈ హ్యాండ్ అనేది లుక్ మాత్రం స్టిచ్ చేసి వేసుకున్న తర్వాత చాలా బాగుంటుందండి. చూడడానికన్నా వేసుకుంటాం మాత్రం చాలా లుక్ వస్తుంది. మీకు ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే, ఒకవేళ ఎక్కువ కుచ్చుకొస్తే ఎక్కువ పెట్టుకోండి, లేదు మీ చెయ్యి ఇంకా లావుగా ఉంటే తక్కువ కుచ్చు పెట్టుకోండి, అంతే. దీంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదండి, మనం అడ్జస్ట్ చేసుకున్న దాన్ని బట్టి సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇదిగోండి హ్యాండ్కి అయితే లేస్ వేద్దాం అనుకుంటున్నాను. ఎంత కావాలో, అంటే మనకి వైట్ బ్లౌజ్ కదా, వైట్ బ్లౌజ్ వల్ల ఇలా వైట్ లేస్ వేయడం వల్ల చాలా లుక్ వస్తుందండి. అలాగే ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. నెక్ అనేది నేను కొత్త మోడల్ గా వేస్తాను. యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అయింది అనమాట, ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో ట్రెండ్ అయినది నెక్ వచ్చేసి నేను పెడదాం అనుకుంటున్నాను. చక్కగా మీరు ఇలా చిన్నపిల్లలే కాబట్టి ఇలాంటి హ్యాండ్ చాలా బాగుంటుందండి. హ్యాండ్ వచ్చేసి చూసారు కదా ఇలా వచ్చింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుందాము. ఫ్రెండ్స్ నేనైతే ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి లైనింగ్ అయితే జాయింట్ వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందే నెక్ కి అలానే చంక దగ్గర అలానే సైడ్ భాగాలు కూడా పాదం ఖర్చుతో నీట్ గా లైనింగ్ అయితే జాయింట్ వేసేసుకున్నాను అనమాట. వేసుకుని వేస్ట్ ఏమైనా ఉంటే చక్కగా నీట్ గా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే వేస్ట్ కట్ చేసుకున్నాం అనుకోండి ఇంకా మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా సింపుల్ గా ఉంటది అనమాట. ఇంకో చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోండి. అలాగే ఫైనల్ గా కింద నేను లాస్ట్ లో ఏంటంటే ఇంకా ఎంత పొడవు అయితే ఎక్స్ట్రా పెట్టానో అంత పొడవు కూడా నేను పట్టి అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా నేను పట్టీని కూడా ఫోల్డింగ్ చేసి డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నానండి. డబుల్ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఇంకా మనకి నెక్కే కదా ఇంకా తిప్పాలి, నేను నెక్ తిప్పడంలోకి ఇప్పుడు వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ నేనైతే ఫ్రెండ్స్ లైనింగ్ లక్కేసుకున్నాను, అంతా కంప్లీట్ అయిపోయింది. ఇలా నేను ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఉజ్జాయింపుని ముందే మీకు క్లాత్ కట్ చేసి చూపించాను కదా, అలాగే ఈ క్లాత్ని కూడా దీనిపైన వేసుకుందాం, లేకపోతే దీని కింద అయినా పెట్టుకోండి. మీకు ఎలా పాసిబిలిటీ అయితే మీరు అలా పెట్టుకోండి. నేనైతే ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా వేస్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. కట్ చేసుకున్న తర్వాత రెండింటిని నేను లైన్ చేసుకొని, ఓకేనా ఫ్రెండ్స్. ఎంత కావాలి అనేది మనకి ఇంకా అవసరం లేదండి. ఇప్పుడు షోల్డర్ ఇలా వచ్చింది కదా, మనకి షోల్డర్లో సగం, ఓకేనా. ఈ సెంటర్ పాయింట్ మీకు ఇది ఇలా గీసేసుకోండి, ఓకేనా. తర్వాత ఇప్పుడు నెక్ అనేది ఇక్కడికి వచ్చింది కాబట్టి నెక్ కన్నా కూడా ఒక 3 ఇంచెస్ డౌన్ వచ్చేలా చూసుకోండి, ఓకేనా. 3 అంగుళాలు డౌన్.
మనకి ఈ 3 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టాను కదా, దాన్ని బట్టి నేను ఇక్కడ కట్ చేస్తాను. అలాగే షోల్డర్ దగ్గర ఇక్కడ ఇలా పెట్టాను కాబట్టి కొంచెం ఖర్చుకుంచుకొని ఇక్కడ కూడా ఇలా కట్ చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను దీన్ని ఎలా కట్ చేస్తాను అంటే దీన్ని 2 భాగాలుగా 2 క్లాత్లో కట్ చేస్తున్నాను. ఓకేనా? ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి ఇలా ప్లెయిన్ క్లాత్ని మళ్ళీ దీని లోపలికి తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి బకరం అవసరం లేదు, స్మూత్గానే ఉంటుంది కాబట్టి నార్మల్గా నేను ఇలా సిల్క్ క్లాత్ అనేది తీసుకున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా సిల్క్ క్లాత్ తీసుకున్న తర్వాత ఒక్కొక్క దానికి ఒకటి అనమాట. ఇలా రెండింటికి 2 రకాలుగా తీసుకోండి. తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఇట్లా ఉల్టా వేసుకొని ఒక్కసారి రెండిట్లని ఏం చేస్తారంటే ఇలా ఉంచుకున్నారు కదా, ఇలా ఉల్టా 2 కూడా సరి సమానంగా వేసుకొని మనం ఎక్స్ట్రా 3 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఈ 3 ఇంచుల దగ్గర మీరు ఒక చిన్న టాక పెట్టుకోండి. ఓకేనా? చిన్న టాక, ఎక్కువ వద్దు, జస్ట్ ఆనవాళ్ళ కోసం అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా స్ట్రైట్గా ఇలా అడ్డంగా ఈ టాక వరకు మనం స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు వైట్ థ్రెడ్ నేను కావాలనే వేసానండి. అలా వైట్ థ్రెడ్తో వేసి స్టిచ్ చేస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పేసి నేను సేమ్ థ్రెడ్ అదే వేయలేదు, వైటే ఉంచేసాను అనమాట. ఎలాగ నాకు కూడా పైన లేస్ పడుతుందండి, దానివల్ల మనకి ఇబ్బంది ఏమి ఉండదు. దీనికి కూడా ఎక్కడైతే టక్స్ పెట్టుకున్నానో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని పాదం ఖర్చు పెట్టుకొని నేనైతే ఇలా స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నానండి. మీరు డ్రెస్కి అయినా పెట్టుకోవచ్చు, దేనికైనా పెట్టుకోవచ్చు అండి, దీనికనే కాదు. మీరు నేనైతే బ్లౌజ్కి పెడుతున్నాను అనమాట. ఇది క్రాక్ టాప్ లాగా, అంటే అంత షార్ట్ కాదు, అలానే పొడవు కాదండి. ఎందుకంటే పిల్లలు నడుము కనిపిస్తే ఇష్టపడరు కదా, అందరూ ఓణీలు అవి ఏమి వేసుకోకుండా సింపుల్గా వేసుకునేలాగా కొంచెం పొడవు పెట్టి నేనైతే స్టిచ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఇలా తిరగ వేసేసుకుందాం. ఓకేనా? మనం ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా మీరు ఇలా తిరగేసేసుకోండి. రెండింటిని కూడా ఇలా తిరగవేసేసుకోండి. చక్కగా మూలల్లో మీరు ఏం చేస్తారంటే ఏదన్నా సూదిగా ఉన్న దాంతో ఇలా తీసుకున్నారు అంటే మూలలు అనేవి చక్కగా వస్తాయి. మనకి మూలలే ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ పైన ఉన్న ఇట్లని రెండిట్లని నార్మల్గా జాయింట్ వేసుకోండి. ఎందుకంటే ఇలా జరిగిపోతుంది కదా, సిల్క్ క్లాత్ కాబట్టి నేను బకరం వేయలేదు కాబట్టి నార్మల్గా ఇలా జాయింట్ వేస్తున్నాను. మీరు కూడా అలానే జాయింట్ వేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ లేస్ ఉంది కదా, ఈ లేస్ని ఈ క్లాతెస్కి అయితే వేద్దాం అనమాట. ఎలా అంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడికైతే నేను 3 ఇంచెస్ వెడల్పు పెట్టుకొని నేను టాకా పెట్టుకున్నానని చెప్పాను కదా, అలానే పెట్టుకున్న దాని ప్రకారం నేను ఈ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. మీరు క్లియర్గా చూడండి. ఇదిగోండి, నేను ఇక్కడ నుంచి ఇలా పెట్టుకుని చక్కగా ఇలా వేస్తాను. లేస్ వేసే విధానంలో కూడా లుక్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చాలా నీట్గా వేసుకుంటే లుక్ అనేది కూడా ఫైనల్ లుక్ చాలా బాగుంటుంది. అచ్చ రెడీమేడ్ లుక్ రావాలి అంటే మన స్టిచ్చింగ్లో కూడా లుక్ ఉండాలి. ఏదో కుట్టేసాము వస్తువు తయారైపోయిందని అంటే కాదండి, ఫైనల్ లుక్ అనేది మాత్రం చాలా బాగుండాలంటే మనం చాలా ఓపిక్గా స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? ఎవరైనా కొత్త వారైతే స్టిచ్చింగ్ చేయాలి అనుకుంటే మీరు 1కి 2 సార్లు ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు వస్తుందండి.
కొంచెం లేస్ ఇక్కడ ఫెయిల్ అయిందండి, బాగాలేదని చెప్పేసి నేను మళ్ళీ డబుల్గా వేసాను అనమాట. సేమ్ ఇప్పుడు ఇటువైపు వేసాను కదా, ఇప్పుడు నేను ఇటు నుంచి ఇలా స్టార్ట్ చేస్తున్నాను. చక్కగా మూలలు వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇట్లా కొడుతున్నాను కదా, ఇప్పుడు దీన్ని చాలా సింపుల్గా మనం నెక్ అనేది రెడీ చేసేసుకుందాం. మోడల్గా ఏంటంటే ఇదిగోండి, ఆల్రెడీ నేను ఇలా లైనింగ్ అతికేసుకొని పెట్టుకున్నాను కాబట్టి మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా మీరు సెంటర్లో కట్ చేసుకోండి. వేస్ట్ ముందే తీయొద్దు. నేను ఎలా అయితే కట్ చేశానో అలాగే నెక్ వరకు మీరు కట్ చేయండి. ఎందుకంటే మీకు కొత్త వాళ్ళైతే కుట్టడానికి నీట్గా మీకు అర్థమవుతుంది అన్నమాట. చక్కగా మీరు ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకున్నారు అంటే నెక్, అలాగే కాలర్, ఇది కాలర్ కాదండి, అలా అని కొత్త మోడల్ అనమాట. నేను చూపిస్తున్నట్టుగా మీరు ఇలా స్టిచ్ వేసుకున్నారంటే మీకు మళ్ళీ నేను తిప్పి మీకు చూపిస్తాను ఎలా వచ్చిందనేది. ఒక్క నిమిషం ఉండండి, ఫస్ట్ నేను స్టిచ్ చేసి మీకు చూపిస్తాను. జస్ట్ ఏమి లేదండి, మీరు చూస్తున్నారు కదా, చాలా సింపుల్గానే లైనింగ్ జాయింట్ వేసేసుకున్నాను కదా. వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పీసెస్ అయితే ఇలా నేను బ్యాక్ సైడ్, ఇదిగోండి చూసారు కదా, కరెక్ట్గా బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఇట్లా కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిని నేను ఏం చేస్తానంటే, కొంచెం మీరు ఒకసారి గమనించినట్లయితే ఇది కొంచెం జరిగింది చూసారా. అప్పుడు మనం ఏం చేద్దామంటే, చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయండి, వచ్చినంత మాత్రాన మనం ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. ఒక్కసారి ఏంటంటే మనం బకరం కానీ అవి ఏమీ లేకుండా చాలా సింపుల్ వేలో ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను కాబట్టి, ఎప్పుడైనా మీకు అలవాటు లేకపోతే ఇట్లాంటి కొంచెం మిస్టేక్స్ జరుగుతాయి. అంత మాత్రాన మనం ఏం కంగారు పడాల్సింది ఏం లేదు. జస్ట్ కొన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇప్ప తీసుకుంటే మళ్ళీ లైన్ అయిపోయింది అనమాట. అదిగోండి చక్కగా సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ వేస్ట్ అంతా కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకొని చక్కగా మంచి వైపు తిప్పేసుకున్నామంటే సూపర్ స్టైల్ నెక్ డిజైన్ సెట్ అయిపోతుంది. అక్కడక్కడ మీరు ఏం చేస్తారంటే చిన్న చిన్నగా ఇలా కత్తిరితో టాకాలు అయితే వేసుకోండి. వక్రం పెట్టి స్టిచ్ చేసుకున్నా ఇంకా చాలా బాగా వస్తుందండి. నేనేంటంటే ఇది సిల్క్ కదా, సిల్క్ అవడం వల్ల ఏంటంటే బక్రము కనిపిస్తుంది. అంటే సిల్క్ వల్ల అందులో నుంచి వైట్గా బక్రం కనిపించేస్తుంది అని చెప్పేసి నేను నార్మల్గా సిల్క్నే వాడానండి. మీరు కావాలి అనుకుంటే బక్రం యూజ్ చేయొచ్చు. ఇదిగోండి ఇలా అడుగు భాగం నుంచి ఇలా ముందుకు తిప్పేసుకుంటే మనకి సూపర్ స్టైల్ నెక్ అయితే తయారైపోయింది అనమాట. కాలర్ స్టైల్ కాదు, అలా అని వెరైటీగా. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం వైట్ థ్రెడ్ మనం ఇప్పటి వరకు వాడాం కాబట్టి నేను థ్రెడ్ మారుస్తానండి. ఇట్లా 2-in-1 కలర్స్ స్టిచ్ చేసినప్పుడు ఎంత ఇబ్బంది అనుకుంటున్నారు అస్తమాను. ఇప్పటికీ నేను 3 సార్లు మార్చానండి. ఎందుకంటే హ్యాండ్ కుట్టినప్పుడు ఒకటి, లేస్ వేసినప్పుడు ఒకటి, మళ్ళీ బ్లౌజ్ కుట్టినప్పుడు ఒకటి. ఇదిగోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా చక్కగా నీట్గా పెట్టుకొని పాదం ఖర్చు, ఓకేనా, పాదం ఖర్చు వార ఇలా నీట్గా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం కుడుతున్నానండి, ఇన్స్టాగ్రామ్లో చూసి అలాగే యూట్యూబ్లో కూడా చూసి కుడుతున్నాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఎవరైనా కావాలనుకుంటే ఇలా సింపుల్ వేలో, సింపుల్ మెథడ్లో మీరు ట్రై చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. అది నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే
లైక్ చేయండి, వీడియో చివరి వరకు ఇంకా చూడండి. తర్వాత హ్యాండ్స్ మిడ్డీ ఎలా కుట్టాలి, ఎలాస్టిక్ ఎలా వేసుకోవాలి అనేది నేను మీకు A to Z చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ నెక్ లోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ హ్యాండ్స్ ముందే తయారు చేసి పెట్టేశాను కదా, ఇదిగోండి హ్యాండ్స్ కూడా అందుకే నేను లేస్ వేసాను అనమాట. ఇప్పుడు చూడండి, మీరు ఒకసారి గెస్ చేయండి. ఇదిగో ఇట్లా నెక్ కి ఇలా ఉండి హ్యాండ్ కి ఇలా ఉండేటప్పటికి లుక్ అనేది ఎంత బాగా వచ్చిందో కదా, చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం చక్కగా ఫస్ట్ లైనింగ్ అయితే జాయింట్ నెక్ వేసుకోవాలండి. నెక్ వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఇలా చేతుల సహాయంతో నీట్ గా ఇలా పెట్టుకున్నారు అంటే సైడ్ జాయింట్లు కూడా నీట్ గా వచ్చేస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్, మనం ఏం చేద్దాము అంటే ఇది లెహంగా మీద బ్లౌజ్ కాబట్టి వెనక మొత్తం ఓపెన్ చేయొద్దు. మనం ఎంత కావాలో అంత నెక్ దిగడానికి ఓపెన్ చేసుకొని మనం జిప్ వేసేసుకున్నామంటే అచ్చు రెడీమేడ్ లుక్ ఉంటుంది. జిప్ స్టైల్ చూపిస్తాను మీకు, ఓకేనా. నేనైతే నార్మల్గా స్టిచ్ చేద్దాం అనుకున్నాను, కానీ స్టిచ్ చేసేటప్పుడు నాకు కూడా అనిపించింది జిప్ వేసుకునే స్టైల్లో మనం కూడా కుట్టేసుకుందాం. నేను కూడా ఎప్పుడు మీకు చూపించలేదు కదా, చాలా సింపుల్ మెథడ్ అండి, ఏమీ లేదు. మనకి ఎంత జిప్పు పొడవు నెక్ కావాల్సినట్టు మీరు ఇట్లా క్లాత్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మీకు ఎంత పొడవు కావాలో జిప్పు, సపోజ్ 10 రూపీస్ జిప్ అంటే ఒక జాన వరకు ఉంటుందండి. మనం ఒక జాన కట్ చేసుకుందాం, ఓపెన్ చేసుకుందాం. అదే పెద్ద జిప్ అనుకోండి చివరి వరకు వస్తుంది, ఇంక మనకి పెద్దది అవసరం లేదు, ఒక జాన వరకు సరిపోతుంది అనమాట. అందుకని నేను ఒక జాన కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇట్లా చక్కగా అది కటింగ్ చేసిన దాన్ని బట్టి మళ్ళీ ఇలా ఉల్టానే వేసుకోండి, ఇలా తిరగవేసే స్టిచ్ చేసుకోండి. మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా నెక్ స్టిచ్చింగ్, అలానే అదే కుట్టు మీద చక్కగా రౌండ్గా వచ్చేలాగా కుట్టుకొని చివరికి వచ్చిన తర్వాత ఒక పాదం ఖర్చు గ్యాప్ ఉంచుకొని మనం నెక్ ఎలా తిప్పుకుంటామో అలాగే అదే స్టైల్లో పొడవుగా కుట్టేసుకుందాం. జస్ట్ కింద ఇలా వీ షేప్లో వచ్చేలాగా పెట్టుకోవాలి. చక్కగా నెక్ తిప్పేస్తే అయిపోయినట్టే అన్నమాట. ఫ్రెండ్స్, నేనైతే మామూలుగా జిప్పు వేయాలనుకోలేదు, ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు నాకు ఐడియా వచ్చింది కాబట్టి నా దగ్గర ప్రజెంట్ జిప్పు లేదు. కాస్త కుట్టేసిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా వచ్చేటప్పుడు ఈ లోపల కరెంట్ ఏమన్నా పోతే నేను వెళ్ళి జిప్ తీసుకొస్తాను. ఫస్ట్ విధానం చూద్దాము. జిప్ మాత్రం వేయడం ఖచ్చితంగా చూపిస్తాను మీకు, ఓకేనా. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసేసుకున్నాం కదా, వేసేసుకున్నాక ఇక్కడ మనకి వంపు తిరగడం కోసం అక్కడక్కడ కట్ చేసుకున్నాం. ఈ మూలల్లో కూడా కట్ చేసుకోవాలండి, లేకపోతే రివర్స్ తిరగదనమాట. తర్వాత ఇలా ఏలు పెట్టి చక్కగా మూలలు వచ్చేలాగా ఆ మూల ఈ మూల మనం తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మొత్తం కూడా ఇలా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయేలాగా చూసుకొని సేమ్ పైకి నీట్గా ఇలా నొక్కి పెట్టుకొని ఒక స్టిచ్ వేసేసుకోవడమే. లేదు అనుకుంటే స్టిచ్ వేయకండి. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, రెడీమేడ్ లుక్ రావాలి అంటే నెక్స్ట్ కనిపించకూడదు అనుకుంటే దీన్ని ఇలా వదిలేద్దాం, ఓకేనా. కొంచెం సేపు నేను ఇలా స్టిచ్ చేశాను కదా, వదిలేద్దాం. ఇప్పుడు ఈ ఓపెన్ ఉంటుంది కదా, ఈ ఓపెన్లో మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. అయితే మేబీ నేను ఇక్కడ వరకు వేసి చూపిస్తాను, మనకి కదిలిపోకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీని కింద జిప్ పెట్టుకొని వేసేసుకోవడం ఫ్రెండ్స్, చాలా సింపుల్ అన్నమాట. జిప్ వేసే విధానం మీకు నేను మళ్ళీ చూపిస్తానని చెప్పాను కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే డాట్స్ వేసేసుకుందాం. ఆల్రెడీ నెక్ అయిపోయింది, జిప్ వేయడానికి అయిపోయింది కాబట్టి డాట్స్ మనం ఈ క్లాత్ మీద వేసేసుకున్నాము అంటే క్లాత్ లెగవకుండా మనకి పర్ఫెక్ట్గా నీట్గా సరిపోతుంది అన్నమాట. అంటే కొంచెం బ్యాక్ సైడ్ కాబట్టి మందంగా ఉండాలి అనుకున్నప్పుడు మీరు ఇలా చేసేసుకోండి. దీన్ని కట్ చేసేయాల్సిన పని ఏమీ లేదు ఫ్రెండ్స్. చక్కగా కాటన్ క్లాత్ కాబట్టి మనకి బాగుంటుంది, మందంగా ఉంటుంది,
ఓకేనా. ఇప్పుడు నెక్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తానని చెప్పాను కదా, అయితే ఫస్ట్ ఈ సైడ్ చూపిస్తున్నాను. ఇది ఇట్లా ఓపెన్ అయిపోయింది. ఓకేనా, మీరు ఇలా ఓపెన్ చేసేసి ఉంచండి. ఓపెన్ చేసి ఉంచేసి మీరు ఏం చేస్తారంటే ఇలా వేసుకుంటారు కదా షోల్డర్ జాయింట్ చేయడానికి. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ మీకు కనిపిస్తుందా నీట్గా, ఇదిగోండి మీరు ఇట్లా ఈ లైనింగ్ మీదకి ఎక్కేయకూడదు. ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా కూడా కొంచెం చూపారా ఇంకా వెనక్కే మనం పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది కదిలిపోకుండా ఒక స్టిచ్ వేసుకోండి. ఇదిగోండి నేను ఇప్పుడు ఒక స్టిచ్ వేసాను కదా, వేసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు మనకి ఈ క్లాత్ ఇలా ఉండిపోయింది కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి. లేదు ఇప్పుడు ఇట్లా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా నీట్గా టైట్గా లాగి ఇలా బ్యాక్ సైడ్కి మడుచుకొని మళ్ళీ ఇంకో స్టిచ్ దీని మీద మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకున్నామంటే చక్కగా నీట్గా ఖర్చులన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. చూడండి ఎలా ఉంటుందో. ఇంకోండి జస్ట్ లైట్గా తీసేసుకోవాలన్నమాట. చూసారా, రెడీమేడ్ స్టైల్లో అసలు మనకి ఖర్చే కనిపించట్లేదు. ఓకేనా, రెడీమేడ్ డ్రెస్సులన్నీ ఇలాగే వస్తాయి ఫ్రెండ్స్, మీరు గమనించారో లేదా. ఇంకా అప్పుడు మన పిల్లలకు కూడా గుచ్చుకోదు, ఎక్కడ రఫ్ అవ్వదు అనమాట. కొంచెం పట్టు టైప్ అయితే ఇలా కుట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సైడ్ కూడా మీరు చూసారు కాబట్టి ఇది కూడా ఇట్లానే కుట్టేస్తాను. చాలా టిప్స్ అనేవి ఉంటాయండి, మనం పూర్తిగా చూసినట్లయితే ఆ కుట్టే విధానంలో కూడా చాలా రకాలు ఉంటాయి. మీరు ఈ మెథడే నేను ఫాలో అవ్వమని మీకు చెప్పను. మీకు ఒకవేళ కంఫర్ట్గా ఉండి బాగుండి మీకు త్వరగా అర్థమైతే మీరు ట్రై చేయొచ్చు. ఇదిగోండి చూసారు కదా, కొంచెం కనిపిస్తుంది కదా, జస్ట్ కొంచెం ఉంచాలి. ఎందుకంటే ఈ రౌండ్ తిరిగే వరకు ఈ మెయిన్ ఫ్యాబ్రికే రావాలండి, ఈ లైనింగ్ కనిపించకూడదు. అందుకే చక్కగా ఇలా టైట్గా లాగేసుకోవాలి. ఇక్కడ లూజ్ అసలు అనేదే ఉంచకూడదు. లూజ్ ఉంచాము అంటే షేప్ అనేది ఒక మూలగా వస్తుంది అనమాట. లూజ్ ఉంచకుండా టైట్గా పట్టేసుకొని ఇది కూడా జాయింట్ వేసుకుంటే సేమ్. అదిగోండి మీకు కనిపిస్తుందా, ఇదిగోండి తిరిగేసి చూపిస్తాను. అదిగోండి అచ్చ రెడీమేడ్ లాగా మీకు జాయింట్లు అనేవి ఖర్చు అనేది అసలు కనిపించట్లేదు కదా. ఓకేనా ఫ్రెండ్, ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే జాయింట్ వేసేసుకుందాం. నాకు ఫ్రంట్ నెక్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది హ్యాండ్ మనం ఈ చివరి నుంచి వేసేసుకుందాం. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా సెంటర్లోనే వేస్తాను. ఇది కుచ్చు బుట్ట చేయి కాబట్టి మనం చివరి నుంచి వేసుకున్నాం అనుకోండి, ఏమైనా ఎక్కువ అయింది అనుకో కుచ్చు సెంటర్లో కలిపేసుకోవచ్చు అనమాట. ఓకేనా, కరెక్ట్గా సరిపోయింది, ఏం మిగలలేదు. ఓకే, ఒకవేళ తగ్గింది అనుకోండి ఒక కుచ్చు లాక్కోవచ్చు అనమాట. ఇంక మనకి ఇబ్బంది ఉండదు. ఇలాంటి బుట్ట చేయికి చివరి నుంచి వేసేసుకోవచ్చు. నేనైతే ఇంకా లైనింగ్ ఏం వేయలేదండి హ్యాండ్కి, ఇంకా హెవీగా అయిపోతుందని చెప్పేసి నేను నార్మల్గానే కుట్టేస్తున్నాను. చక్కగా మీరు డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. అసలు చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేసిందో. షోల్డర్ దగ్గర నేను ఏదైనా మాట్లాడేటప్పుడు ఏదో ఒక వెహికల్ వచ్చి నా మాటని మీకు వినపడకుండా చేస్తుంది. ఏం చేయను నేను, నిన్నటి నుంచి నా పరిస్థితి అదే. అదిగోండి ఇది కూడా కొంచెం ఎక్కువ అయినట్టు అనిపించింది, అందుకని కుచ్చు కొంచెం సెంటర్లో పెట్టుకుని ఒక కుచ్చు అయితే నేను ఎక్స్ట్రా కలుపుకున్నాను అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇలా అయిపోగానే నేను షాప్ దగ్గరికి వెళ్ళి మిడ్డీకి ఎలాస్టిక్ అలాగే జిప్పు కూడా రెండు తీసుకొస్తాను. ఏ టైప్ ఎలాస్టిక్ ఎలాంటి జిప్పు వేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి హ్యాండ్స్ అతికేసాం, బ్యాక్ నెక్ అయిపోయింది, ఫ్రంట్ నెక్ అయిపోయింది. అలానే ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ డాట్స్ వేయలేదు నేను, డాట్స్ కూడా వేసేసుకుందాము. చాలా సింపుల్గా తక్కువగా వేసుకుందాం, ఎక్కువ వద్దు. ఎక్కువ వేసుకుంటే షేప్ అనేది కొంచెం నిలబెట్టినట్టుగా ఉంటుంది. సన్నగా నడుం డాట్స్ వేసుకుందాం. ఇంతకుముందు మనం పొడవ జాకెట్లకు వేసేవాళ్ళం కదండి, అలానే అనమాట. పెద్ద
వేరే ఏం కాదు. ఇప్పుడు అయిపోయింది కదా, రెండు కూడా మనం ఇంకా జాయింట్ వేసేసుకుందాం. పంజాబ్ డ్రెస్ ఎలా జాయింట్ వేసుకుంటామో అలా అయితే జాయింట్ వేసేసుకుందాం. లూజ్ అనేది మనకి ఎంత కావాలనేది దాన్ని బట్టి మీరు లూజు మీ ఆది బట్టి మీరు వేసేసుకోండి. చక్కగా నేను 2 అంగుళాల పైనే ఎక్స్ట్రా ఉంచాను కదా, మీకు ఇందా చూపించాను. 5 అంగుళాలు ఎక్స్ట్రా ఉంచుకున్నాను అనమాట. 35 లూజ్ అయితే నేను 40 పెట్టేశాను అనమాట. ఈ 5 అంగుళాలను చుట్టూ చక్కగా మనం ఖర్చుల కింద వదిలేసుకున్నాను అనమాట. ఎప్పుడైనా ఫ్రెండ్స్ మీకు కొంచెం ఎక్కువే ఉంచుకోండి ఖర్చులు అనేవి. ఎందుకంటే కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి ఖర్చులు కుట్టడంలో అటు ఇటుగా పోతాయి అన్నమాట, ఎక్కువ అవసరం అవుతుంది. అదే ఎప్పుడు కుట్టేవాళ్ళే అనుకోండి, మీరు ఖర్చులు పర్ఫెక్ట్ గా పెట్టుకున్నా పర్వాలేదు. కొత్త వాళ్ళు మాత్రం కొంచెం ఎక్స్ట్రానే ఉంచి కట్ చేసుకోండి, ఎందుకంటే కావాలి అంటే మీకు మళ్ళీ తిరిగి రాదు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరైతే మంచిగా ఇలా స్టిచ్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేస్తే మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఒక్క స్టిచ్ వేసాను. జిప్ వేసిన తర్వాత మనకి మళ్ళీ ఎలాగో ఎంత లూజ్ ఇంకా టైట్ ఏమైనా కావాలి అంటే వేసుకుందాం అనమాట. నేను ఇప్పుడు వచ్చేసి జిప్ కోసం వెళ్తాను ఇంకా. అలాగే ఎలాస్టిక్ కూడా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, కాంబినేషన్ చాలా బాగుంది. ఓకే సరే, జిప్ వెళ్దాం రండి. ఇంకా మా షాప్‌కి దగ్గరలో ఈ షాప్ అయితే ఉంటుందండి. చాలా లక్కీ అనమాట. మాకు ఏం కావాలన్నా ఏ టు జెడ్ మొత్తం దొరుకుతుందనమాట. ఈ చుట్టుపక్కల మొత్తము టైలరింగ్‌కి సంబంధించిన ఏ పార్ట్స్ కావాలన్నా, బాపిన్లు గానీ, ఏ టు జెడ్ ఏది కావాలన్నా ఇక్కడ దొరుకుతాయనమాట. ఇది సరిపోతుంది, ఇది సరిపోతుంది. 2 మీటర్లు ఇచ్చి ఎంతమ్మా? ఫ్రెండ్స్, ఇప్పుడు నేను జిప్ వేసే విధానం మీరు చూడండి ఎలా వేస్తున్నానో. ఫస్ట్ జిప్పుని ఇలా మన క్లాత్ కింద నుంచి రివర్స్లో అంటే జిప్ని ఉల్టా పెట్టుకొని మీరు చివరిన మనకి ఇనుములా ఉంటుంది చూసారా, దాని వరకు మీరు రఫ్ తీసేసుకున్నారంటే చక్కగా ఖర్చులు ఇలా ఫోల్డ్ అయి ఉంటాయి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, చూపిస్తున్న విధంగా ఉల్టా అనమాట తిరగబెట్టుకొని చక్కగా తిరిగేసుకున్న దాన్ని ఎత్తి మీద నుంచి మీరు పాదం ఖర్చు పెట్టుకొని జిప్పు దగ్గర స్టిచ్ వేసుకోండి. అదిగోండి నేను చూపిస్తున్న విధంగా. జిప్పు చివరికి పడదండి, అది వేరే టైప్ జిప్పు అనమాట. ఇది నార్మల్ జిప్పు. మనకి పాదం ఖర్చు గ్యాప్ ఉంచుకొని మీరు స్టిచ్ చేసుకున్నట్లయితే నీట్గా సరిపోతుంది అనమాట. కిందకు వచ్చిన తర్వాత రఫ్ తీసుకోవాలండి, ఎందుకంటే జిప్ మరి ఫెయిల్ అయిపోతుంది కాబట్టి మనం చక్కగా రఫ్ తీసుకొని, చూసారా నేను కుట్టు మీకు కనిపిస్తుంది కదా, మీరు అలా జిప్ వేసుకుంటే చాలా సింపుల్గా అచ్చం రెడీమేడ్ డ్రెస్కి వచ్చినట్టే వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాగుంది కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫైనల్ లుక్ అయితే నాకు కూడా చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడైతే నేను కింద మిడ్డీ కొడుతున్నాను అనమాట. సింపుల్గా మనకి ఎంత కావాలో, అంటే లూజ్ ఎక్కువ లేదు ఫ్రెండ్స్, 2.5 మీటర్ తీసుకున్నారు తను సిస్టరు. అంటే శారీకి రెండింటికి కదా, అదే వద్దంట, అందుకని 2.5 మీటర్ తీసుకుంటే నేను దానితోనే చక్కగా కుచ్చు ఎక్కువ దగ్గరికి రాలేదనమాట. అయినా మిడ్డీ స్టైల్ అంటే మిడ్డీ కాదు, క్రాప్ టాప్ లాగా కాబట్టి, లెహంగా లాగా కాబట్టి, సారీ బై మిస్టేక్ వచ్చేసింది అనమాట. లెహంగా లాగా కాబట్టి తక్కువ కుచ్చైనా కూడా సరిపోయిద్ది అనమాట, ఎందుకంటే నిలువుగా వర్క్ వచ్చింది కదా. మనకి రెడీమేడ్ లెహంగాలకి అసలు కుచ్చు ఎంత కూడా ఉండదు కదా, మీకు తెలుసు ఆల్రెడీ 2 మీటర్లు లూజ్ కూడా ఉండదు అనమాట. నేను అక్కడ కుచ్చు అక్కడ కుచ్చు అంగుళం గ్యాప్లో ఒక కుచ్చు పెట్టుకున్నాను అనమాట. మరి మనం ఎలాస్టిక్ వేస్తాం కదా, ఎలాస్టిక్ వేస్తున్నప్పుడు మనకు కావాల్సిన దాని మీద కన్నా ఒక 2 జాన్లు ఎక్కువే ఉండాలన్నమాట.
ఆ 2 జాన్ల లూజ్లో మనం ఎలాస్టిక్ వేసుకుంటే మళ్ళీ చక్కగా దగ్గరికి స్టిక్ ఆన్ అయ్యి చక్కగా సాగుతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను లైనింగ్ కూడా ఆల్రెడీ కుచ్చు పెట్టేసుకున్నాను అనమాట. కుచ్చు పెట్టేసుకొని 2 కలిపి ఇదిగోండి చక్కగా జాయింట్ వేసేస్తున్నాను. లైనింగ్ కూడా క్రాస్ కటింగ్ ఏం తీయలేదు ఫ్రెండ్స్, నార్మల్గానే తీసేసుకున్నాను. అంటే మనకి లెహంగా అనేది లూజ్ రావాలి కాబట్టి కింద లైనింగ్ కూడా సేమ్ పైది ఎలా కుచ్చు పెట్టానో సేమ్ యాస్టిజ్ అలానే కూర్చుపెట్టి అది కూడా 2 మీటర్లన్నర తీసుకున్నాను అనమాట. ఇంకా అలా జాయింట్ వేసేసుకొని ఇప్పుడు నడుము పట్టి అయితే మనం కట్టేసుకోవాలి. మనం లోపలంగా కట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, సేమ్ అంతే, వేరే ఏ డిఫరెంటు లేదు. సేమ్ చక్కగా మనకి లోపల లంగాకి నడుము పట్టి ఎలా కట్టుకుంటామో అలాగే ఒక 5 అంగుళాల వెడల్పు ఉన్న క్లాత్ని తీసుకొని మనం నడుము పట్టి అయితే స్టిచ్ చేసుకుందాము. ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి. అది ఒక క్లాత్ అయితే ఎంత కావాలనేది నేను తీసుకున్నాను. అయితే ఫ్రెండ్స్, సింగిల్ లేయర్ వెలాస్టిక్ కనిపించేసిద్దేమో అనిపించింది, అందుకని చెప్పి నేను డబల్ లేయర్ తీసుకుంటున్నాను అనమాట. అలా డబల్ లేయర్ తీసుకొని ఎంత కావాలంటే అంత వెడల్పు మినిమం 5 ఇంచులు ఉంటుంది అనమాట. మీకు నేను టేప్తో చూపించలేదు కానీ అది 5 ఇంచులే ఉంటుంది. దాన్ని మంచి వైపు నుంచి పెట్టేసుకున్నాను. ఫస్ట్ 2 పీసెస్ తీసుకున్నా, ఎందుకంటే సిల్క్ కదా, ఎలాస్టిక్ మళ్ళీ వైట్గా కనిపిస్తుంది అని చెప్పేసి డబల్ లేయర్ తీసుకున్నాను అనమాట. అలా చక్కగా స్ట్రైట్గా జాయింట్ వేసుకోవడమే, నార్మల్గా మన అడుగు లంగాకి ఎలా స్టిచ్ చేసుకుంటామో అలానే స్టిచ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ నేను నెత్తి మీద ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా మనకి మధ్యలో గ్యాప్ 2 ఇంచుల పైన వచ్చింది కాబట్టి ఇందులోకి నీట్గా ఎలాస్టిక్ ఎక్కించేసుకోవాలన్నమాట. ఎలా ఎక్కించాలో నేను చూపిస్తాను, ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు మిడ్డీస్ కానీ లెహంగాస్ కానీ మీరు పిల్లలకి ఇలా 15 ఇయర్స్ లోపల పిల్లలకి మీరు ఇలా వేసేసుకున్నారంటే తాడు కట్టుకోకుండా వాళ్ళకి అన్కంఫర్ట్ లేకుండా చాలా బాగుంటుందండి. మీరు లెహంగాస్ ఇంట్లో కుట్టినా కూడా ఈ స్టైల్లో ఎలాస్టిక్ వేసుకోండి, పిల్లలకి చాలా కంఫర్ట్గా ఉంటుంది, డ్రెస్ వేసుకోవడానికి కూడా ఇష్టపడతారనమాట. మనం బొందు పెట్టేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళకి అటు పిక్కొని ఇటు పిక్కొని ఇదిగోండి ఎలాస్టిక్ ఎంత కావాలో నాకు ఉజ్జాయింపున అమ్మాయి నడాన్ని బట్టి నేను కట్ చేసుకున్నానండి. మేబీ 1 మీటర్ కన్నా తక్కువ, 30 మీటర్ ఉంటుందండి అంతే. అలా అని చక్కగా పినిస్ సాయంతో మనకి అటు ఇటు వంగిపోకూడదండి, మన వెడల్పు బద్ది కాబట్టి ఒకే లెవెల్లో ఎలాస్టిక్ని ఎక్కించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చక్కగా ఆ పట్టీ మొత్తానికి మీరు ఎలాస్టిక్ ఎక్కించేసుకోండి. మీరు ఏ టైపు, లేకపోతే అంబ్రెల్లా ఉంటుంది కదా శారీ, అంబ్రెల్లాని గాగ్రాలా కట్ చేసుకొని సేమ్ ఇదే వేలో మీరు నడుము పట్టి వేసుకొని ఎలాస్టిక్ వేసుకుంటే అసలు ఎంత కంఫర్ట్ ఉంటుందో తెలుసా మీకు. పిల్లలకి పైన ఏదైనా బ్లౌజ్ స్టైల్లో స్టిచ్ చేసుకున్నా సరే కూడా గాగ్రాకి మీరు ఇలా ఎలాస్టిక్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అయితే ఎలాస్టిక్ పూర్తిగా ఎక్కించేసిన తర్వాత ఒకసారి మొత్తం సాగ తీసుకోవాలండి, అప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. అలా మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కొంచెం పట్టుకొని ఎంత క్లాత్ వరకు సాగతీయాలో అంత కూడా సాగదీసేయాలండి, కొంచెం కొంచెం సాగదీయకూడదు. బ్యాలెన్స్గా నేను చూపిస్తున్న విధంగా మొత్తం ఒకే వేలో అలా సాగదీసేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. వెనక చేత్తో కూడా లాగాలి, ముందు లాగాలి, 2 హ్యాండ్స్ కూడా వాడాలండి. ముందు లాగాం కదా అని అనుకోకూడదు, ముందు లాగినా కూడా వెనక్కి కూడా లాగాలన్నమాట. అంతే బలంగా లాగాల్సి ఉంటుంది, అప్పుడే కరెక్ట్గా స్టిచ్ అనేది బాగా నీట్గా పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, 2 కూడా లూజ్ ఎక్కువే ఉన్నాయని చెప్పేసి ఒకేలాంటి లూజ్ అని కలిపే జాయింట్ చేస్తానండి. ఫైనల్గా అయితే లెహంగా మాత్రం చాలా బాగా వచ్చింది. చూసారుగా, అచ్చం రెడీమేడ్ లుక్కే వచ్చింది. నడుము పట్టి కూడా నేను చెప్పడం కాదు ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసిన మీరు చెప్పాలి. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఎంత బాగా కుట్టాను అనేది నాకు కూడా ఒక కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి మనం ఫైనల్ లుక్ చూసేద్దాం ఫ్రెండ్స్. క్రాప్ టాప్ అయితే చాలా బాగుంది. అలానే లెహంగా కిందకి మీరు ఇట్లాంటిది ఆన్లైన్లో దొరికినా సరే ఏదైనా కావాలనుకుంటే మీరు క్యాన్ వేయించి ఇలా స్టిచ్ చేయించుకుంటే లూజ్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూసారు కదా కింద సన్నగా ఉంది కదా, అలా రెడీమేడ్ లాగా మీరు ఆల్టర్నేట్ ఒకటి తీసుకుంటే మీరు దేనికైనా మీరు వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఫైనల్ లుక్ అయితే బాగుంది కదా. ఈ వీడియో మీరు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.